నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, హర్బ్స్ గురించి చాలా చాలా బ్యూటిఫుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవతలకి ఎలా ఇష్టం, ఎంత ప్రీతికరంగా ఉంటాయి, అవి ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవాళ ఇంకేమైనా చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది అంటేనే మనం అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి. ఈ బాధలన్నీ కూడా మ్యాక్సిమం ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్లనే, ఏవైనా కూడా. అంటే చాలా మెంటల్ టెన్షన్ పడడము, ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి మనం శత్రువులు అవ్వడం వాళ్ళని అడిగితే, ఇవన్నీ ఈ బాధలన్నీ పోవాలి అని అంటే మనకి అమ్మవారి కరుణ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఏం చేద్దాం, ఎట్లా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి? సుగంధ ద్రవ్యాల్లో ఏవి మనం ఎక్కువగా ఉపయోగించుకుంటే చాలా మంచిది అంటే లవంగాలు. లవంగాలు చాలా విశిష్టమైనవి అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అంత విశిష్టమైనవి లవంగాలు మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అని అంటే, ఒక రకమైన ఘాట్ అనేది ఉంటుంది. సుగంధ ద్రవ్యము ఎప్పుడు కూడా ఎన్ని రోజులైనా కూడా ఆ ఘాట్ అనేది పోదు. నేను అనలైజ్ చేస్తే నాకేమనిపించింది అంటే, ఎలా అయితే విష్ణు భగవానుడు భూమిని ఇలా ఆయన ధ్రంష్ట్రాల మీద నిలబెట్టున్నారో, లవంగం కూడా అలా 4 మీద ఆ పువ్వును అలా బ్యూటిఫుల్ ఇమాజినేషన్. లవంగం పువ్వు ఎలా ఉంటుంది అని అంటే, చూస్తే నాకు అంటే భూమిని కాపాడుతున్న విష్ణుమూర్తిలానే కనిపిస్తుంది నాకు. ప్రతి వస్తువులోనూ ఎప్పుడైతే దైవత్వాన్ని మనం చూస్తూ ఉంటామో ఆ నేచర్ కూడా అంత తొందరగా మనని హక్కును చేర్చుకుంటుంది. కాబట్టి అలా మనం ఏం చేద్దాము, మరి లవంగాలు ఎలా అమ్మవారికి సమర్పించాలి అంటే, చక్కగా ఒక అర్ధపావు తెచ్చేసుకోండి ఇంటికి. ఒక 100 grams 50 grams మీ ఇష్టం తెచ్చుకోండి. తెచ్చుకొని ప్రతి శుక్రవారం నాడు దీపం, మామూలుగా మనం దీపాలు వెలిగించేస్తాం కదా, విడిగా ఒక దీపం వెలిగించి దాంట్లో 2 లవంగాలు వేయండి దీపంలో. నూనె ధూపంలో అయినా వేయచ్చా? నూనెైనా పర్వాలేదు. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతి. అంటే కొంచెం కష్టపడి తెచ్చుకోండి, కొద్దిగా కష్టపడండి. ఒక్క నెల మరి అస్సలు కుదరదమ్మా అంటే 10 రూపీస్ ఆవు నెయ్యిలు కూడా దొరుకుతున్నాయి. పెట్టచ్చా? ఒక్కటి పద్మిని, నేను పెట్టచ్చా అంటే నేనేమంటానంటే, దాంతో స్టార్ట్ చేస్తే మనం కిలో 750 రూపాయలు అసలు ఉంది కదా, అది పెట్టడానికి మనం అడుగు ముందు. ఎంతో కొంత ఆవు నెయ్యి లేకుండా ఉండదుగా. అసలు ఏదన్నా కొంచెం కలపాలని అసలుది కలపాలి కదా. కాబట్టి బ్రిటానియా వాళ్ళతో కట్ చేయండి. 10 రూపీస్వి ఆవు నెయ్యి ప్యాకెట్స్ ఉంటాయి, అవి నేను తెచ్చి పెట్టిన దాన్ని. అవునా? కాబట్టి చెప్తున్నా, ముందు అసలు ఆవు నెయ్యి అనేది మన జీవితంలోకి ముందు అడుగు వేస్తే తర్వాత అసలు ఆవు నెయ్యి దగ్గరికి మనం మననే తీసుకుని వెళ్తుంది అమ్మవారు. నాన్న పెడుతున్నావు, అది కాదురా బాబు, ఇది తిను అని చెప్పి. ఏదైతే మనం పిల్లలకి కొనిపెట్టేటప్పుడు ఇది కాదు నాన్న, చాలా ఆరోగ్యకరమైనది తినాలి అని చెప్పి మనం ఎలా అయితే మన పిల్లలకి చెప్తామో, ఇది కాదు నాన్న ఆవు నెయ్యి, అది కొందుగాని పద అని చెప్పి, అలాంటి శక్తిని, అలాంటి స్ఫురణని అమ్మవారు తప్పకుండా మనకి కలిగిస్తారు. కాబట్టి చక్కగా అలా మీరు ఆవు నెయ్యిలో 2 లవంగాలు వేసుకొని పెట్టండి. అలా దీపంలో వేయడం మాకు అలవాటు లేదండి అని అనుకున్నా, దీపంలో వేసాం. లేదు మరింత ఇదిగా ఇంకా అమ్మవారికి ఎట్లా సమర్పించాలి మనము అని అనుకుంటే కనుక, చక్కగా 2 లవంగాలు తీసుకొని హారతి ఇచ్చేటప్పుడు లవంగాలు దాంట్లో వేసేసేయండి. అవి పట్ అని అప్పుడప్పుడు పేలుతాయక్క. వాట్ డస్ దట్ మీన్? పట్టుమని ఇప్పటి వరకు అయితే పేర్లేదు పద్మిని. నేను 2-3 సార్లు కొంచెం లైట్ గా దూరంగా పెట్టుకోండి కాస్త, అవి ఘృతం అయిపోతాయి. ఘృతం అయినప్పుడు ఎంతో కొంత తడి అనేది ఉంటుంది కదా, అది తప్పకుండా అవుతుంది. కొంచెం దూరంగా పెట్టుకొని అంతే చేయండి. ఓకే, అలా ఒకటి. ఇంకా మీకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బాగా ఉంది అనిపిస్తే కనుక, శుక్రవారం రోజు 2 లవంగాలు చక్కగా పెనం మీద అట్లా వేయించేసి, నల్లగా మాడిన తర్వాత అవి తీసుకొని
అక్కడే కొంచెం అరుగు మీదనే ఒక చిన్న పేపర్ వేసి ఆ 2 లవంగాలు అక్కడ పెట్టేసేయండి. ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్. పచ్చివి మాత్రం పెట్టకూడదా? పచ్చి పెట్టకూడదు, కొంచెం కాల్చిన తర్వాత పెట్టాలన్నమాట. కాల్చేటప్పుడే కొంచెం మనకి వాసన అది వస్తుంది కదా, దానికే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఆ 2 అక్కడ పెట్టి నెక్స్ట్ డే శనివారం పొద్దున్నే ఎక్కడన్నా చెట్లలో వేసేయడం అనమాట. అది ఇలా లవంగాల్ని మనము, ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అని అంటే చాలా విశిష్టమైనవి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే శుష్క ఫలాలు కూడా, అంటే డ్రై ఫ్రూట్స్. ఓ శుష్క ఫలాలు. ఓకే. డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క 2 జీడిపప్పులు, ఒక 2 కిస్మిస్లు, ఒక్క బాదం పప్పు, కొంచెం బెల్లం ముక్క, ఇవి అంజీరు, అవి ఒక్కొక్కటి నైవేద్యం పెట్టడం నేర్చుకోండి ఈ శుక్రవారం నుంచి. నెమ్మదిగా మీ ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుందో మీరు చూడండి. ధూపంలో కూడా వేసుకోవచ్చాక మన ధూపంలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా అందరూ ఇంట్రెస్ట్ గా తయారు చేసుకుంటున్నారు. మనం అలా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు అంత లవంగాలు చక్కగా పొడి కొట్టేసేసి ఆ ధూపంలో కూడా కలుపుకోవచ్చు. ఓకే. పచ్చివే పొడి కొట్టి పెట్టచ్చా? పెట్టచ్చు. పొడి మామూలుగా మనము సాంబ్రాణి అది ధూపం వేస్తాం కదా పద్మిని, దాంట్లో ఈ పొడి కొద్దిగా ఇలా వేసేస్తే చాలా. అలా కూడా చేయొచ్చు. శుక్రవారం కంపల్సరీ ధూపం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లవంగాల పొడి కొంచెం యాడ్ చేయండి, మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. రైట్. అటు దీపంలో అవ్వచ్చు, హారతిలో అవ్వచ్చు, ధూపంలో అవ్వచ్చు, ఇచ్చుకోవచ్చు. అలాగే దాన్ని ఫ్రై చేసి లైట్ గా షాలో ఫ్రై లాగా చేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే నైవేద్యంలో కూడా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేటప్పుడు 2 లవంగాలు పెట్టేసాయండి. పెట్టచ్చు, తప్పేం లేదు. మనం అలానే లేకుండా చక్కగా వెళ్ళి పక్క కంట పాడేసి తొక్కని జాగలో వేసేస్తే చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ ఎట్లయితే అది దీపం వెలిగించడానికి మనకు ఉపయోగపడి నెగిటివ్ ఎనర్జీని తీయడానికి ఉపయోగపడ్డాయి కాబట్టి చక్కగా వాటికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకొని అవి తీసుకొని వెళ్ళి మనం చెట్లలో వేసేయడం అనమాట. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఈ లవంగాల హెల్ప్ తీసుకుని నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, సుగంధ పరిమళాల ద్వారా అమ్మవారు ప్రీతి చెందుతారు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అటు నెగిటివ్ ఎనర్జీని పంపించేసి అమ్మవారి ప్రీతికి ప్రతి ఒక్కరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.